వరంగల్ జిల్లా నర్సంపేట వైద్య విద్యా కళాశాలలో అవుట్సోర్సింగ్ నియామకాలపై అయితే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 212 అవుట్సోర్సింగ్ పోస్టులు సెక్షన్ అయ్యాయి. ఇక నవోదయ ఏజెన్సీ ద్వారా మొదట 12, తర్వాత 20, అనంతరం 180 పోస్టులకు నోటిఫికేషన్లు అయితే జారీ చేయగా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇక దరఖాస్తులకు సంబంధించి జిల్లా వైద్య విద్యా శాఖ ఏజెన్సీ ఎలాంటి రసీదులు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. రిక్రూట్మెంట్ కమిటీ ద్వారా మెరిట్ రోస్టింగ్ ప్రకారం అయితే నియామకాలు జరగాల్సి ఉండగా అప్పటి ప్రిన్సిపల్ ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ బి కిషన్ బానోతో నిబంధనలకు అయితే విరుద్ధంగా 2 నుంచి 3 లక్షల రూపాయలైతే తీసుకొని ఉద్యోగులు అయితే ఇచ్చారన్న ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ నుంచి ఢిల్లీ ఎన్ఎంసీ వరకు 23 ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారు నెల్లుట్ల రామచంద్ర ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారిని మార్చకపోవడంతో దీంతో పాటు వైద్య సేవలు కూడా నామమాత్రంగానే కొనసాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యా కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 212 పోస్టులు అవుట్సోర్సింగ్ పోస్టులు ఇక్కడ శాంక్షన్ అయినాయి. ఆ 212 పోస్టులలో ఏందేనంటే నవోదయ ఏజెన్సీ వాళ్ళకు కాంటాక్ట్ ఇచ్చేసిండు కలెక్టర్ గారు. ఆ 212 పోస్టులలో ఫస్ట్ 12 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఆ తర్వాత 20 ఇచ్చిండ్రు, తర్వాత 180 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. వివిధ పత్రికలలో కూడా ప్రకటనలు కూడా ఇచ్చిండ్రు ఫస్ట్. తర్వాత 180 పోస్టులకేమో 4500 నుండి 5000 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులకు జిల్లా వైద్య విద్య వాళ్ళు ఎలాంటి రసీదులు ఇవ్వలేదు, ఏజెన్సీ వాళ్ళు కూడా ఎలాంటి రసీదులు ఇవ్వలేదు. తర్వాత ఢిల్లీ ఎన్ఎంసీకి, తర్వాత హైదరాబాదు డిఎంఈకి దాదాపు 23 దరఖాస్తులు ఇచ్చిన 23 దరఖాస్తులలో ఢిల్లీ ఎన్ఎంసీ వాళ్ళు ఎమ్మటే స్పందించేసి తర్వాత ఢిల్లీ నుండి విజిలెన్స్ వాళ్ళకు రెఫర్ చేసిండ్రు హైదరాబాద్కు. ఎమ్మటే ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయండి అని చెప్తే డిఎంఈ గారు హైదరాబాద్ గారు దాన్ని పక్కకు పెట్టేసిండ్రు. తర్వాత కలెక్టర్ కూడా డిఎంఏహెచ్ఓకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా డిఎంహెచ్ఓ రాలేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ పోస్టుల మీద ఇంతమంది అధికారులు ఎవరు స్పందించకుంటుంటే నేను కోర్టుకు పోయినా, ఆ కోర్టులో ఇప్పుడు విచారణ నడుస్తుంది. ఏ అధికారి స్పందించకుంటుంటే నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన తక్షణమే స్పందించి బీఆర్కే న్యూస్ వాళ్ళు వార్తను ప్రజలలోకి తీసుకుపోయినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు.